ఇడ్లీ పిండి ఇలా కొద్దిగా మిగిలిపోయి ఉన్నప్పుడు మనం వీటితో అయితే టేస్టీ పునుగులు ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆ పునుగులు ప్రిపరేషన్కి ఏం కావాలో చూద్దామా. ఒక 2 స్పూన్స్ గోధుమ పిండి, 2 స్పూన్స్ బియ్యం పిండి, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అండ్ కొద్దిగా జీలకర్ర వేసుకొని పిండి అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. అండ్ అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ పిండి అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న పిండిని ఒక 10 మినిట్స్ క్యాప్ పెట్టేసి పక్కన వదిలేయండి. అండ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ నేను వాటర్ కానీ సోడా కానీ ఏది యాడ్ చేయలేదు. సో మీకు పిండి ఏమైనా లూజ్గా ఉంటే ఒక గోధుమ పిండి కొంచెం ఒక స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. టైట్గా ఉంటే వాటర్ కొద్దిగా యాడ్ చేస్తూ పిండినంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. అండ్ ఈలోపు ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక మాత్రమే పునుగులు అనేది వేయడం స్టార్ట్ చేయండి. సో లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పునుగులు అనేది వేయండి. హై ఫ్లేమ్ పెట్టి వేసారా అంతే, కలర్ మారుతుంది కానీ లోపల పిండిగానే ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా 2 వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా పునుగులు అనేటివి మంచిగా కాల్చుకోండి. సో ఇలాగే మిగిలిన పిండినంతా కూడా మళ్ళీ వేస్తూ సేమ్ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ 2 వైపులా కూడా గోల్డెన్ కలర్లో కాల్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.